హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్. ద మోస్ట్ అవైటెడ్ నుమాయిష్ కి రోజు మనం వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ వీడియో పెడతాను అండ్ నా ఛానల్లో మోస్ట్ వ్యూడ్ వీడియో కూడా నుమాయిష్ వీడియోనే, లాస్ట్ ఇయర్ ది. సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ వెళ్తాను నేను. ఈ ఇయర్ లో ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు Jan 1st కి స్టార్ట్ అయింది, బట్ ఈసారి Jan 3rd కి స్టార్ట్ అయింది. వీడియోలో నేను మొత్తం డీటెయిల్స్ కవర్ చేస్తాను. ప్రైసెస్, ఎంట్రీ, టికెట్ ఎంత, ఎప్పుడు ఓపెన్ అవుద్ది, ఎలా వెళ్ళొచ్చు, అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాను. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. ఈరోజు నాతో పాటు రియాన్ కూడా వస్తున్నాడు. వాడు ఎందుకు లేరా అంటే లేదు నేను వస్తా అన్నాడు. వాడు నేను నుమాయిష్ మొత్తం మీకు చూపిస్తాము. ఇంకెందుకు ఆలస్యం, చలో. ఇంటి దగ్గర నుంచి 3 o'clock స్టార్ట్ అయ్యాము. ఫుల్ ట్రాఫిక్ ఉండింది. వెళ్ళేసరికి 3:40 అయింది. ఇంకా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వలేదు. ఇదంతా బయట ఉన్న స్టాల్స్. ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే చాలా దొరుకుద్ది మీకు, డిఫరెంట్ వెరైటీస్. కాస్ట్ 180 చెప్తున్నారు. ఇవన్నీ డోర్కి పెట్టుకునే హ్యాంగింగ్స్. ఇప్పుడు నేను చూపించే స్టాల్స్ అన్ని ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వక ముందు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో ఉంటాయి. ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి మిగతా స్టోర్స్ కన్నా. 150 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఇది 84th ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండ్ ఈ ఇయర్ 2200+ స్టాల్స్ పెట్టారంట. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫాలో అవుతున్నట్లయితే నేను ఎటు వెళ్తున్నాను, ఏ షాప్ ఎక్కడ ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. జస్ట్ 50 రూపీస్. స్లింగ్ బ్యాగ్స్ అన్నీ 250 రూపీస్ అండ్ ఇక్కడ పార్టీ వేర్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 300 రూపీస్. బ్యాంగిల్స్ ఇక్కడ అన్ని సెట్ చేసి పెట్టారు. సో ఈచ్ సెట్ వచ్చేసి 200 రూపీస్. జ్యువెలరీ, డ్రెస్సెస్, చెప్పులు, బ్యాగ్స్, బ్యాంగిల్స్, హోమ్ డెకార్, బెడ్షీట్స్, క్లోదింగ్ అన్నీ లోపల కన్నా బయట తక్కువ కాస్ట్ ఉంటుంది. నుమాయిష్ టైమింగ్స్ 4 PM to 10:30 PM వీక్ డేస్. అదే వీకెండ్స్ అయితే 4 PM to 11 PM. ఈ టూల్తో ఎంబ్రాయిడరీ వేస్తున్నారు ఒక అతను. సో వాళ్ళకే వస్తుందా లేకపోతే మనం కూడా చేయొచ్చా అని నేను చెక్ చేశాను. బాగానే వస్తుంది. 100 రూపీస్. ఎగ్జిబిషన్కి మోస్ట్లీ మీ వెహికల్లో రాకుండా అవాయిడ్ చేయండి. చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ పార్కింగ్ కూడా కష్టం అవుద్ది. 2 వీలర్స్కి పార్కింగ్ దగ్గరే ఉంది. ఒకవేళ మీరు మెట్రోలో వచ్చేటట్టయితే నాంపల్లి స్టేషన్ అనుకొని దిగేయకండి. మీరు దిగాల్సిన మెట్రో స్టేషన్ గాంధీ భవన్. అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మీకు. నుమాయిష్ ఎంటర్ అవ్వడానికి మనకి మొత్తం 3 గేట్స్ ఉన్నాయి. గేట్ 1, గేట్ 2 అండ్ గేట్ 3. నేను ఇప్పుడు గేట్ 2లోంచి ఎంటర్ అవుతున్నాను. టికెట్ కాస్ట్ 50 రూపీస్ అండ్ కిడ్స్ బిలో 5 yearsకి ఫ్రీ. రియాన్ మా ఇద్దరికి టికెట్ తీసేసుకుంటున్నాడు. 100 రూపీస్ ఇద్దరు కలిపి. అండ్ క్యాష్ కంపల్సరీ క్యారీ చేయండి. ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళు పేమెంట్ అలౌ చేయరు. టికెట్ తీసుకొని చింపేసేసరికి రియాన్కి అర్థం కాలేదు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. అజంతా గేట్ అంటే గేట్ 2 నుంచి ఎంటర్ అయ్యాను అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను. చెక్క మీద మన నేమ్, లెటర్స్ ఇలా పెడుతున్నారు. 60 రూపీస్. నేను చెప్తున్న ప్రైసెస్ అన్ని వాళ్ళు నాకు చెప్పిన ప్రైసెస్. మీరైతే ఫిక్స్డ్ రేట్ అని లేని ప్లేసెస్లో కంపల్సరీగా బార్గెన్ చేయండి. చికంకారీ కుర్తీస్ ఎప్పుడైనా ట్రెండింగ్లోనే ఉంటాయి అండ్ ఇవి వేసుకుంటే కూడా చాలా ఎలిగెంట్గా అనిపిస్తాయి అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 1400 చెప్తున్నారు. ఎగ్జిబిషన్ స్టార్టింగ్ 4K అయినా కూడా మీరు ముందైనా రావచ్చు. 10 o'clock నుంచి ఓపెన్ ఉంటుంది. బట్ అన్ని స్టాల్స్ ఓపెన్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఎగ్జిబిషన్ మొత్తం వెహికల్లో తిరగాలంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. గేట్ 3 నుంచి ఎంటర్ అవ్వచ్చు అండ్ బిఫోర్ 4 o'clock మీరు బయటికి వెళ్ళిపోవాలి. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపీస్. దేనికదే కలర్స్ చాలా బాగున్నాయి. కొన్ని డ్రెస్ మెటీరియల్స్ 499కి కూడా ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ చూడండి, చాలా బాగుంది కదా. 250 రూపీస్కి లక్నో వర్క్ కుర్తీస్. స్టార్టింగ్లో అతను 1400 చెప్పాడు కదా, సేమ్ కలర్. బట్ నాకు తెలిసి వర్క్ అండ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు. ఏది తీసుకున్నా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. మీకు ఐడియా ఉండడం కోసం నేను ప్రతిదీ ఫస్ట్ షాప్ నేమ్ చూపిస్తున్నాను. దాని తర్వాతే లోపలున్న ఐటమ్స్. ఇవన్నీ అన్స్టిచ్డ్ పాకిస్తానీ సూట్స్. 1500 రూపీస్. చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఇలా మదర్ డాటర్ సెట్స్ కూడా ఉండేసరికి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. చిన్న పిల్లలకి క్యూట్ ఫ్రాక్స్ కాటన్వి 250 రూపీస్. KGN గార్మెంట్స్. మనం వాక్ చేస్తుంటే రైట్ సైడ్లో వస్తుంది. మీకు లేటెస్ట్ బ్యాగ్స్ లేదంటే లేటెస్ట్ ట్రెండీ వెస్టర్న్ టాప్స్ కావాలంటే
ఈ షాప్ విజిట్ చేయండి, పక్కగా మంచి కలెక్షన్ దొరుకుద్ది మీకు. ప్రైసెస్ అడుగుతుంటే మాత్రం గట్టిగానే చెప్తున్నారు. దీని కాస్ట్ 950 చెప్తున్నారు. సో మీరు మీ బార్గెనింగ్ స్కిల్స్ మొత్తం బాగా ఉపయోగించండి. ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఇవి లగేజ్ బ్యాగ్స్ అప్ టు 10 kgs హోల్డ్ చేస్తాయంట. ఇవి చాలా ఉన్నాయి బ్యాగ్స్. మీకు నేను ప్రతి ఒక్కటి ప్రైస్ కనుక్కొని చెప్పడం అయితే కష్టం అవుద్ది. వాళ్ళు కూడా నాకు చెప్పరు, ఈమె తీసుకునే బేరం కాదు, జస్ట్ వీడియో తీసుకుంటుందని. సో కొన్ని ప్రైస్ మాత్రం చెప్తున్నాను. రెడ్ క్రీమ్ ఎల్లో కాంబినేషన్లో ఈ బ్యాగ్ బాగుంది. 450 రూపీస్. కాస్ట్ కూడా తక్కువ అయ్యేసరికి 2-3 మెంబర్స్ నేను ఉండంగానే ఈ బ్యాగ్ కొన్నారు. 200 రూపీస్. వీళ్ళకి బ్యాగ్స్తో పాటు లెఫ్ట్ సైడ్లో వెస్టర్న్ వేర్ ఉందని చెప్పాను కదా, అది చూద్దాము. ఈ గవ్వలన్నీ చూస్తుంటే మనకు గోవా గుర్తుకొస్తుంది. ఈ ప్యాటర్న్లో మనకి ఇలా స్ట్రింగ్స్ లాగా కాకుండా హ్యాండ్స్ ఉన్న టాప్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ టాప్ తీసుకున్నా కూడా 350 రూపీస్. ప్రతి దానికి ఇలా జారా ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తారో అర్థమే అవ్వదు. నేను వాళ్ళని అడిగాను అనమాట, ఎందుకు ఇలా పెట్టారు అంటే, ఏమో మ్యామ్ షాప్ నుంచి ఇలానే వచ్చిందని చెప్పారు. బట్ డ్రెస్సెస్ అంటే టాప్స్ మాత్రము సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో అండ్ ట్రెండీగా కూడా ఉన్నాయి. 350 రూపీస్ అంటే చాలా రీజనబుల్. ఏ టాప్ చూస్తున్నా కూడా అంటే చాలా వరకు తీసుకోవాలనిపించేలాగే ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా కూడా ఓన్లీ వీడియోనే షూట్ చేస్తాను, ఏం పర్చేస్ చేయను అనమాట. అండ్ ఈసారి రియాన్ కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా అస్సలు ఏం చేయను, ఎందుకంటే ఒక చేతిలో కెమెరా ఇంకో చేతిలో వాడిని పట్టుకోవాలి, మళ్ళీ నేను తీసుకుంటే ఇవన్నీ లగేజ్ ఎక్కువ అయిపోతుంది. టాప్సే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా ప్యాంట్స్, ప్లాజో టైప్ అండ్ చిన్నపిల్లల డ్రెస్సెస్ అవి కూడా ఉన్నాయి. బుడ్డి స్కర్ట్స్ చూస్తుంటే భలే క్యూట్గా అనిపిస్తున్నాయి. 250 రూపీస్. స్టైల్ ఎక్స్పోర్ట్. ఈ షాప్లో కూడా డ్రెస్సెస్ చాలా ట్రెండీగా ఉన్నాయి. ప్లాజోస్ వచ్చేసి ఒక పీస్ 300 రూపీస్. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఏది తీసుకున్నా కూడా 1 పీస్ వచ్చేసి 800 రూపీస్. అదే మీరు 3 పీసెస్ తీసుకుంటే 2100 రూపీస్లో వస్తాయి. ఎగ్జిబిషన్లో ట్రయల్ కుదరదు కాబట్టి ఏది తీసుకున్నా కూడా కొంచెం డిఫెక్ట్స్ అవేమైనా ఉన్నాయని చూసుకొని తీసుకోండి. కిడ్స్కి నైట్ డ్రెస్సెస్, చిన్న పిల్లలకైతే 250 రూపీస్, కొంచెం పెద్ద పిల్లలకైతే 350 రూపీస్. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కడుపు నిండా తినొస్తే అది అరిగే వరకు తిరగొచ్చు. ఆల్సో మంచి షూ వేసుకొని రండి, చాలా వాక్ చేయాల్సి వస్తుంది. అండ్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. ఈ షాప్ మొత్తం చిన్నపిల్లల కోసము టాప్స్ అండ్ క్యూట్ స్కర్ట్స్ అండ్ నెక్కర్స్ ఉన్నాయి. ఏది తీసుకున్నా 200 రూపీస్. అబ్బాయిలకి జస్ట్ ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి కానీ వేసుకోవడానికి, అమ్మాయిలకి ఎన్ని వెరైటీస్ ఉంటాయో కదా. బయట కొనుక్కున్న పాప్కార్న్ ప్యాకెట్ అయిపోచేసాడు, మళ్ళీ స్వీట్ కార్న్ కావాలంటే ఇంకా అది తీసుకున్నాను 50 రూపీస్. పిల్లలకి ఎగ్జిబిషన్ అంటే ఫుడ్, టాయ్స్ అండ్ రైడ్స్ అవి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. డబుల్ బెడ్షీట్ 1000కి 3 పీసెస్. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే మొత్తం ఎగ్జిబిషన్లో ఒక 3-4 స్టాల్స్ ఉంటాయి. ఇవి 150కి చిన్న పిల్లలకి క్యూట్ కాటన్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఈ షాప్కి నేమ్ లేదు, సో పక్క షాప్ది చూపిస్తున్నాను. దీంట్లో అన్ని టీ-షర్ట్స్ ఉన్నాయి. ఏది తీసుకున్నా కూడా 500 రూపీస్కి 2. ఎగ్జిబిషన్లో మోస్ట్లీ వైఫై మీకు సరిగ్గా పనిచేయదు అండ్ కార్డ్ స్వైప్ మెషిన్స్ కూడా తక్కువ షాప్స్లో ఉన్నాయి. సో క్యాష్ క్యారీ చేయడం మర్చిపోకండి. ఈయన గొంతు చించుకొని అరుస్తున్నాడు. కార్డ్ సెట్ 400 రూపీస్. ఏ హల్వా కావాలంటే అది మీరు టేస్ట్ చేసి తీసుకోవచ్చు. మీకు ఒకవేళ లేదు నాకు అన్ని మిక్స్డ్ అంటే అన్ని కొంచెం కావాలన్నా కూడా అలా కూడా ప్యాక్ చేసి ఇస్తారు. ఎల్లోరా గేట్ అంటే మనం ఇప్పుడు గేట్ 2 నుంచి గేట్ 3 వరకు వచ్చామన్నమాట. గేట్ 2 స్ట్రెయిట్ లైన్, మీరు ఎటు తిరగవసరం లేదు. ఈ వే నుంచి ఇప్పుడు మనం వచ్చాం, నేను చూపిస్తున్న వే నుంచి స్ట్రెయిట్ లైన్లో వస్తే మీకు ఇప్పుడు నేను చూపించిన షాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు మనం చాలా ఓపిక్గా షాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయట అనుకోండి, మనం హ్యాండ్ బ్యాగ్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి, డ్రెస్సెస్ కావాలంటే ఇంకొక షాప్, చెప్పులు కావాలంటే ఇంకొక షాప్, అలా వెళ్ళాలి. అంటే మాల్స్లో దొరుకుతాయి బట్ మాల్స్లో కాస్ట్లీ కదా. అదే ఇక్కడైతే ఒకే ప్లేస్లో అన్ని బడ్జెట్లో దొరుకుతాయి. గేట్ 3 దగ్గర మొత్తం క్రాకరీ షాప్స్ అండ్ కార్పెట్స్ కూడా ఉంటాయి. ఎంత మంచి ఐటమ్స్ ఉంటాయో. ఈ గోల్డెన్ ఫినిష్తో వచ్చి ఎంత బాగుందో చూడండి. డ్రై ఫ్రూట్స్ బౌల్ లాగా. ఏ ఐటమ్ ప్రైస్ అడిగినా కూడా 1500, 2000 అలా చెప్తున్నారు. ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది. అండ్ దీంట్లో 3 గ్లాస్ జార్స్ వచ్చాయన్నమాట. ఇది 2800 ఉంది దీని కాస్ట్.
గ్లాస్ ఫిష్ కాస్ట్ 2500 రూపీస్. ఇప్పుడు చూపించిన క్రాకరీ షాప్ పక్కనే ఇది ఉందన్నమాట. నేను నేమ్ తీసుకోవడం మర్చిపోయాను. దీంట్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి. నేను అన్ని ప్రైసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. 300 రూపీస్కి ఇంత పెద్ద గ్లాస్ జార్ అంటే నాకు రీజనబుల్గానే అనిపించింది. ఇంట్లో మనము ఈ క్రాకరీ ఐటమ్స్ కానీ, కార్పెట్స్ కానీ, ఈ వుడ్ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే మన హౌస్ సరౌండింగ్ లుక్కే మారిపోద్ది కదా. నెక్స్ట్ మనం వెళ్ళబోయే లైన్ మొత్తం లెఫ్ట్ సైడ్ మోస్ట్లీ బెడ్షీట్స్ అండ్ రైట్ సైడ్ చికన్కారీ వర్క్ కుర్తీస్ దొరుకుతాయి. రేమండ్స్ది కూడా షాప్ పెట్టారు. 1 డబుల్ బెడ్షీట్ విత్ 2 పిల్లో కవర్స్ వస్తాయి. 499 రూపీస్. ఈ వైట్ బెడ్షీట్ చూడండి విత్ ఫ్లవర్స్ కాంబినేషన్ ఎంత బాగుందో కదా. ఎగ్జిబిషన్కి వస్తే తిరగాలి, కొనాలి అండ్ తినాలి, ఈ 3 మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. రెడీ టు మిక్స్ మసాలా 100 రూపీస్కి 2 ప్యాకెట్స్ వస్తాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇలా మనం దేంట్లో అయినా జస్ట్ ఆ మసాలా మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇంత ముందు కూడా కొన్నాను. ఇవి టేస్టీగానే ఉంటుంది. सॉलिड ऑनियन डाल लीजिए, आप इसमें ऑनियन, कैरेट, बीटरूट, ड्राई फ्रूट कुछ भी चीज चॉप कर सकते हैं. एक बार ऐसा मारेंगे ना मैडम, पीसेस में डिवाइड हो जाएगा. अभी आप करने के लिए इजी होगा. देखिए 2 सेकंड में पूरा ऑनियन कट गया. देखिए मैडम, इस तरह से आप पूरा डोसे के लिए, चटनी के लिए हर चीज बना सकते हैं. इसमें मैडम 250, 350. ये वाला देखिए, आइए ना. कैसा है वो? ये 2 in 1 है सर. 2 ब्लेड्स का है सर. ये देखिए इसी में करेंगे. देखिए मैडम, आइए. आंख में आंसू नहीं आएगा, पूरा ऑनियन कट जाएगा. इसी से वैसे टिफिन का ईंट तक कटेगा. देखिए चाकू से लेके आप कर लेंगे मैडम. ये नहीं कटता. पोटैटो चीज बनाना है आपको. देखिए पोटैटो चीज बनाएंगे मैडम. चैनल कितने का है भाई मैडम? ये 250 रुपए का. इसमें सिंगल वाला ब्लेड का देखिए 200 रुपए का. काम देख लीजिए, समझ में आता पैसे. देखिए ये प्लेन चीज बन गया. इसी में डिजाइनिंग करना है आपको. देखिए डिजाइनिंग प्याज का चाहिए. देखिए ये देखिए डिजाइनिंग भी हो गया. ये ब्लेड को निकालेंगे और ये ब्लेड लगाएंगे, फ्रेंच फ्राइज भी बन जाएगा आपके लिए. ये देखिए फ्रेंच फ्राइज भी बन गया. పిండి, చానా పిండి, మైదా పిండి, రావా పిండి, ఏ పిండి అయినా ఇట్లా ఫిల్ చేసి జస్ట్ మామూలు 10 सेकंड एक सिंपल ऐसा प्रेस करेंगे मैम. जिलेबी, जांगरी, सुई ఒక్క దాంట్లో మొత్తం డిజైన్. హలో చే దూరం దూరం చే స్లోలీ స్లోలీ ऐसा डालना इजी रहता है. घर में बनाना ये पूरा डिजाइन इसमें आ रहा है. చాలా డిజైన్స్తో పిండి వంటలు చేసుకోవచ్చు మనం. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. రియాన్ ఎక్కడ టాయ్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఈ బబుల్స్ది 80 రూపీస్. ఈ ఫ్రాక్స్ వెకేషన్స్కి కానీ లేకపోతే మనం జస్ట్ అలా బయటికి వెళ్ళడానికి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. 500 రూపీస్. నేను నిదానంగా ఒక్కొక్క షాప్ చూస్తూ దాంట్లో ఏవేవైతే నాకు అంటే ఇవి కొనొచ్చు అనిపించినవన్నీ మీకు చూపిస్తున్నాను. మెయిన్ రైడ్స్ దగ్గర కాకుండా ఇక్కడ కూడా కొంచెం స్కేరీ హౌస్ అని చిన్న చిన్న రైడ్స్ పెట్టారు కిడ్స్ కోసము. ఇవైతే అస్సలు ఆడకండి. అంటే మీకు ఎంతో అంటే నేను కంపల్సరీగా అది తెచ్చుకుంటాను అంటే తప్పితే, లేకపోతే డబ్బులు వేస్ట్, అవి అస్సలు రావు. నేను తీసుకొచ్చే ముందే రియాన్కి చెప్పాను అనమాట, నేను వీడియో తీసుకోవడానికే వెళ్తున్నాను, నన్ను టాయ్స్ అవన్నీ అడగొద్దని. బట్ చూడండి అక్కడ వాడు ఫేస్ చూస్తే వాడు అది నన్ను అడగలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో. సో ఎలానో వచ్చాం కాబట్టి ఈ వాటర్ బోట్ ఎక్కిచ్చాను. ఫుల్ ఖుష్ అయిపోయాడు. ఇంకా ఫేస్ వెలిగిపోతుందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేశాడు. పిల్లలు హ్యాపీగా ఉంటే ఆబ్వియస్లీ మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ 250 రూపీస్. బట్ నాకు అంటే క్వాలిటీ మంచిగా అనిపించలేదు. సో బెటర్ టు అవాయిడ్.
ఈ షాప్లో నేను డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ అడగడం మర్చిపోయినట్టున్నాను, బట్ కలెక్షన్ అయితే బాగుంది. అన్నీ బాగుంటాయి, ఏది తీసుకోవాలో అర్థం కాదు మనకి. కాంచీపురం పట్టు శారీస్ స్టాల్ నెంబర్ 261. లాస్ట్ ఇయర్ కూడా ఈ షాప్లో నేను వీడియోస్ చేశాను. శారీస్ చాలా బాగుంటాయి, చాలామంది లాస్ట్ టైం కమెంట్స్ కూడా పెట్టారు దీని గురించి. ये प्योर बनारस का है मैडम, हमारे यहाँ 50% ऑफर में है। कंची पट्टू, पाड़ा पट्टू, धर्मावरम ऑल वेराइटीज मिलेगी हमारे पास। ये देखिए न्यू लेटेस्ट डिजाइन है, जंगल बुक के नाम से नया लेटेस्ट साड़ी चला है। ये पल्लू आएगा, बनारस प्योर बनारस देगा। ये फुल साड़ी आएगा, कॉस्ट 3500 आफ्टर डिस्काउंट। ओके, ये वाला ये वाला 1600 में है डिस्काउंट के बाद। 3200 का है, 50% डिस्काउंट। ओके, ये नया लेटेस्ट में है। ये पोचमपल्ली का साड़ी आएगा, चंदन सिल्क आएगा ये। इसका प्राइस डिस्काउंट के बाद 1550। 3100 का है, 50% डिस्काउंट। ये एक बनारस में आएगा हमारे पास, न्यू लेटेस्ट में है। फुल साड़ी पे वर्क आएगा, 2 साइड बॉर्डर, फुल साड़ी वर्क रहेगा। ये प्योर क्लॉथ रहता है। ये 1800 में आएगा, 3600 का है, 50% डिस्काउंट। ये एक आएगा हमारे पास बांधनी डिजाइन में, प्योर बनारस में रहेगा मैडम। मीना वर्क आएगा, फुल साड़ी को मीना वर्क रहेगा। ये पल्लू आएगा, 500 का। मस्त पीस है हमारे स्टोर पे, आइएगा, विजिट करिएगा। 50% ऑफर में है हमारे पास। इसका कॉस्ट क्या है? इसका आपको 2100 में आएगा, 4200 का है, 50% डिस्काउंट। 2100 में आएगा। ఇప్పుడు శారీస్ మొత్తం చూపించారు కదా, వాళ్ళు ఆల్రెడీ 50% ఆఫర్ అని చెప్పి కాస్ట్ చెప్తున్నారు. మీకు ఆ 50% ఆఫర్ తర్వాత కూడా ఇంకా బార్గెన్ చేస్తే ఒక 40% దాకా తగ్గుద్ది. రియాన్కి స్మోక్ క్యాండీ తీసుకున్నాను, వాడు నోట్లో వచ్చి సరిగ్గా స్మోక్ రావట్లేదని ఊదుకుంటున్నాడు స్మోక్ కోసం. పిల్లలు ఎక్కడలేని ఫన్నీ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. పావని క్రియేషన్స్, ఇక్కడ మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ దొరుకుతాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. कॉस्ट for 1100 rupees. 1100. Complete handwork. Painting 1000 rupees. ఇది మొత్తం పెయింటింగ్. మొత్తం అంటే హ్యాండ్ పెయింటింగ్ పైన చిన్న నాట్స్ వర్క్ వచ్చింది. ఓకే, 1000 rupees. హ్యాండ్ పెయింటింగ్ విత్ హ్యాండ్ వర్క్ అండి. ఇది 1400 rupees. పర్ వర్క్, మొత్తం పర్ల్ వర్క్ వచ్చింది కింద కూడా, చాలా హెవీగా ఉంది. ఎంత ఇది? 2500. బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ వర్క్ వచ్చింది. 750. షర్ట్ మోడల్ ఇదెంత? లాసెట్ 950 rupees. 950 అంటే లాసెట్ వచ్చింది. ఓకే, చాలా బాగుంది. నేను శారీస్ ఎక్కువ కట్టుకోను, బట్ కట్టుకునే వాళ్ళకి మాత్రం పండగ అసలు ఇక్కడికి వస్తే ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో. హ్యాండ్ పెయింటెడ్, ఎంబ్రాయిడరీ వచ్చి డిఫరెంట్ అంటే వెస్టర్న్ టైప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. బెడ్ సైడ్ ల్యాంప్స్ కాస్ట్ 4000, 3000 అలా చెప్తున్నారు, అంటే డిఫరెంట్ సైజెస్ బట్టి కాస్ట్ కూడా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా దొరుకుతున్నాయి, అవి కూడా బాగున్నాయి. నేను మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎండ్ వరకు కూడా నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను విత్ ప్రైజెస్. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మధ్యలో నాకు కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. డ్రీమ్ క్యాచర్స్ చిన్నది 50 రూపీస్, ఒకవేళ పెద్ద సైజ్ అయితే 100 రూపీస్. ఈ షాప్లో మీరు ఏ ఐటెం తీసుకున్నా 100 రూపీస్. చాలా బాగున్నాయి. నాకు ఈ బ్రేస్లెట్స్ అంటే కడియం టైప్ ఉన్నాయి కదా, ఇవి బాగా నచ్చాయి. ఇది కూడా పర్ పీస్ 100 రూపీస్. డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మొత్తం గోల్డ్ కలర్లో కావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అలా కూడా ఉన్నాయి. ఈ పోట్లీ బ్యాగ్స్ కూడా ఏది తీసుకున్నా మీరు 100 రూపీస్. దుబాయ్ వెళ్ళొచ్చాక ఈ ఎగ్జిబిషన్లో రేట్స్ వింటుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. దుబాయ్లో పిచ్చి ఐటమ్ కూడా 800, 900 అంటాడు. ఇక్కడ చూడండి 100 రూపీస్కి ఎంత మంచి ఐటమ్స్ వస్తున్నాయో. వైట్ టాప్స్ ప్లెయిన్ ఉన్నాయి అండ్ కొన్ని వాటికి కలర్ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇవి 600 రూపీస్. చాలా తిరిగాము అండ్ సరే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చులే అని ఇక్కడ తిందాం అనుకున్నాము. ఫస్ట్ దహీపూరి ఆర్డర్ చేశాను, అది
తెచ్చాక బాగుంటే ఇంకా ఆర్డర్ చేద్దామని, కానీ టేస్ట్ అస్సలు బాగాలేదు. రియాన్కి కూడా అస్సలు నచ్చలేదు. ఏదో కష్టపడి తిన్నాం. ఇంకా అది 140 రూపీస్. ఇక్కడ ఇంతమంది తింటున్నారు. అసలు అంటే మినిమం కొంచెమన్నా బాగుండాలి కదా, మరీ అద్భుతంగా ఉండవసరం లేదు కానీ మినిమం తినేటట్టు ఉండాలి కదా. సో ఇక్కడ పర్టికులర్గా ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ స్టాల్లో ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, ఫుల్ రష్ అయిపోయింది. రైడ్స్ ఏరియాకి వచ్చేసాము అండ్ ఇక్కడ వెల్ ఆఫ్ డెత్ టికెట్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 100 రూపీస్. ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు బిగ్ డాగ్స్ సాంగ్తో ఫుల్ ఫేమస్ అయింది కదా, అందుకే రియాన్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాడని వచ్చాం. ఆ సౌండ్కి హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయింది. అసలు కూర్చొని నిల్చొని పడుకొని ఎట్లా పడితే అట్లా రైడ్ చేశారు. నెక్స్ట్ జాయింట్ వీల్ ఎక్కుదాం. జాయింట్ వీల్ పైనుంచి వ్యూ ఇది. ఎగ్జిబిషన్ మొత్తం జనాలతో నిండిపోయింది. రైడ్స్ దగ్గర ఇలా డ్రై ఫ్రూట్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. మనకి ఎక్కువ వద్దనుకుంటే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా పెట్టి అమ్ముతారనమాట. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్. ఇంతకుముందు కాటన్ క్యాండీ అంటే ఒక మనిషి పట్టుకొని నిల్చొని అతని మీద మొత్తం వేసుకునేవాడు. ఇప్పుడు దానికి కూడా మెషిన్స్ వచ్చేసాయి. ఎగ్జిబిషన్ ఫేమస్ మినీ ట్రైన్. మనము ఇంత నడిచాం కదా, దీంట్లో ఎక్కితే 10 మినిట్స్లో ఎగ్జిబిషన్ మొత్తం చుట్టి చూపించేస్తుంది. అక్కడ రైడ్ రేంజర్ కనిపిస్తుంది కదా, దానికి ఆనుకొని ఉన్న లైన్లో నేమ్ ఆన్ కీ చైన్ షాప్ ఉందన్నమాట. దీంట్లో రింగ్స్ మీద, కీ చైన్స్ మీద, చైన్స్ మీద, పెన్స్ మీద, అన్నిటి మీద, బ్రేస్లెట్స్ మీద, అన్నిటి మీద మనం నేమ్ రాసిస్తే వాళ్ళు దాన్ని ప్రింట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ స్టీవ్కి చైన్ మీద నేమ్ రాపిచ్చాను. సో అప్పటి నుంచి రియాన్ అడుగుతాడనమాట నాకు అని. సో ఈసారి వాడికి చైన్ మీద నేమ్ రాపిస్తున్నాను. రింగ్ మీద 150 రూపీస్, చైన్ మీద 250 చెప్పారు, బట్ 200కి ఇచ్చారు. దీని పక్కనే మెప్మా బజార్ ఉంది. ఇంకా అన్ని స్టోర్స్ ఓపెన్ అయినట్లేవు, కొన్ని ఖాళీగానే ఉన్నాయి. ఒక కోమ్స్కి ఎంత పెద్ద షాపో చూడండి, ఎన్ని రకాల కోమ్స్ ఉన్నాయో దీంట్లో. దీన్ని అడవి చింతకాయ అంటారు. ఇది బియ్యంలో వేస్తే పురుగు రాదంట. ఈ షాప్లో ఇంకా ఆయుర్వేదిక్ రిలేటెడ్ షాంపూ, చాయ పసుపు అండ్ ఫుడ్ క్రీమ్ అంటే పగుళ్ళు రాకుండా అలాంటివన్నీ దొరుకుతాయి. ఎగ్జిబిషన్లో రకానికి 10 షాప్స్ ఉంటాయి కాబట్టి అసలు మీరు పర్చేస్ చేయడంలో కాంప్రమైజే అవ్వక్కర్లేదు. మీకు నచ్చింది దొరికే వరకు వెతుక్కొని హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇక్కడ నేను స్పైసీ బనానా చిప్స్ అండ్ చిన్న రౌండ్ మురుకులు తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ స్పైసీ బనానా చిప్స్ తిని చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు. న్యాచురల్ అండ్ సాత్విక్ క్యాంటీన్. ఇక్కడ మీకు హెల్దీ ఆప్షన్స్ దొరుకుతాయి, కాస్ట్ కూడా రీజనబుల్లే. పొటాటో ట్విస్టర్ మీద పెరి పెరి మసాలా అండ్ మైనీస్ వేశారు. రియాన్ కొంచెం తిని కారం ఉంది అన్నాడు అనమాట. తర్వాత నేను టేస్ట్ చేశాను, చాలా స్పైసీగా ఉంది, పడేసాము. డెనిమ్ జీన్స్ కంపెనీ. దీంట్లో మనకి 2000 రూపీస్కి 5 జీన్స్ వస్తాయి. 1000 రూపీస్కి 3 టాప్స్. ఇవి ఎగ్జిబిషన్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి ఇలాంటి స్టోర్స్. ఫ్యాషన్ యాక్సెసరీస్ అండ్ కాస్మెటిక్స్ ఉంటాయి దీంట్లో. లోపలికి జెంట్స్ని మాత్రం అలౌ చేయరు. ఫుడ్ రిలేటెడ్ అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీకు ఈ సీజన్లో హలీం తినాలని ఉంటే ఇక్కడ పిస్తా హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినొచ్చు. ఈచ్ బుక్ కాస్ట్ 100 రూపీస్. ఫుట్వేర్ ఏరియాకి వచ్చేసాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ చిన్న చిన్నవి చూడండి, నా చెయ్యి అంటే నా పామ్ కన్నా చిన్నగా ఉంది. అది ఎంత క్యూట్గా ఉంది కదా. మినీ ట్రైన్ టికెట్ కోసం క్యూలో వెయిటింగ్. టికెట్ కాస్ట్ 40 రూపీస్.
గేట్ 1 దగ్గరకు వచ్చేసాము. బట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు, ఎందుకంటే గేట్ 2 దగ్గరికి వెళ్తే ఒక ఫుల్ రౌండ్ వేసినట్టు ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం గేట్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గేట్ 3కి వెళ్ళాము. గేట్ 3 నుంచి గేట్ 1 దగ్గరకు వచ్చాము. అన్ని క్రాకరీ ఐటమ్స్, ఇవి పర్ కేజీ కాస్ట్ వచ్చేసి కొన్నేమో 379 రూపీస్ అండ్ మిగతావి 479 రూపీస్. పంకజ్ క్రియేషన్స్, ఈ స్టోర్లో క్రీమ్ కలర్ షార్ట్ టాప్స్ బాగున్నాయి, 500 రూపీస్. ఇవి జస్ట్ దుప్పటాస్ అనమాట, అడిగితే 1800 రూపీస్ చెప్పారు. వింటర్ నైట్ డ్రెస్సెస్ చాలా స్మూత్గా ఉన్నాయి, 650 రూపీస్. నీ లెంత్ షర్ట్స్ 450 రూపీస్. మొత్తం తిరిగి గేట్ 2 దగ్గరకు వచ్చేసాము. కుప్పలు జనాలు ఉన్నారు. మా వాడు చూడండి అసలు ఎలా పరుగులెత్తుతున్నాడు. ఈ నైట్ ప్యాంట్స్ ఈచ్ 100 రూపీస్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ కొన్నాను, ఇప్పుడు వరకు కూడా అవి ఇంకా అలానే ఉన్నాయి, అస్సలు ఏం పాడవలేదు, చాలా స్మూత్గా ఉంటాయి. బట్ ఎగ్జిబిషన్లో ఏది కొన్నా కూడా మీరు ఒకసారి వాష్ చేసుకొని తర్వాతే యూస్ చేయండి. ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేశాను. ఎగ్జిబిషన్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుద్ది నాకు. బాయ్ బాయ్.